ఎవ్వరు నీకు సహాయం చేయలేరు. నా ప్రభువు ఒక్కడే. తర్వాత ప్రభువు దగ్గరికి పరిగెత్తుకుంటా, పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. పరిగెత్తుకుంటా, "అయ్యా! నీ శిష్యుడి దగ్గరికి తీసుకొని ఈ సమస్యను పెట్టానయ్యా. ఈ సమస్యను పెట్టాను. వాళ్ళు తీర్చలేకపోయారు. ఒకవేళ నీ వల్లన్నా అయితే ఈ సమస్య తీర్చయ్యా, సహాయం చెయ్యయ్యా." ఎవరినొచ్చి ఏమడుగుతున్నాడండి? నీ వలన అయితే అంటే ప్రభువు కాదనా? ఇతరుల్లో ఏమి నిండిపోయిందంటే చుట్టూ అలుముకున్న సమస్యలు బట్టి జరగనే జరగదనుకుంటున్నాడండి. నువ్వు కూడా ఎందుకు అనుకుంటున్నావు? నా ప్రభు సన్నిధికి వచ్చి నువ్వు కూడా ఎందుకు అనుకుంటున్నావు? నీ సమస్య తీరనే తీరదని, నీ ఇరుకులు ఇబ్బందులు పోనే పోవని, నీ కుమార్తె జీవితం బాగుపడనే పడదని ఎందుకు అనుకుంటున్నారు? ఎవరు చెప్పారు నీ జీవితం బాగుపడదని? లేకపోతే నువ్వు నీ అంతకు నువ్వే అంచనా వేసుకొని నువ్వే రాసేసుకున్నావా?